నమస్కారం నేను మీ భవాని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమః ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి మొబైల్ నెంబర్స్లలో చాలా ప్రాబ్లం ఉంటుంది సో స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ లేదంటే మిడిల్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది దాన్ని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకుంటారు సో అలానే ఏంటంటే మొబైల్ నెంబర్స్ మొత్తం 10 డిజిట్స్ ఉండగా వాటిని కౌంట్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ప్రకారం కూడా మనకి లక్క లేదంటే అన్లక్క అనేది కూడా తెలుస్తుంది అనమాట సో మనకి ఏ నెంబర్ ఉంటే కలిసి వస్తుంది ఏ నెంబర్ ఉంటే కలిసి రాదు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ అయితే మొబైల్ నంబర్లలో ముఖ్యంగా మనం గతంలో ఏం చెప్పుకున్నామంటే ఎండింగ్లో ఎటువంటి నంబర్స్ ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మన 10 డిజిట్స్ టోటల్ కూడినప్పుడు ఎటువంటి నంబర్స్ లేకపోతే అదృష్టం మీకు వరిస్తుంది ఈ నంబర్లు మీ మొబైల్ నంబర్లలో ఉండకూడదు ఒకవేళ ఉన్నా మీరు ఆ నంబర్ని గనక అవాయిడ్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక కొత్త నంబర్ని గనక తీసుకోగలిగితే 100% చాలా లక్ ఉంటుంది ఒక 10 రకాల నెగిటివ్ నంబర్స్ ఉంటాయండి ఆ నెగిటివ్ నంబర్స్ మీ మొబైల్ నంబర్లలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఆ 10 రకాల నంబర్స్ ఏంటి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి మీ జీవితంలో మిమ్మల్ని ఎలా ఇబ్బందికరంగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి అవి కొన్ని నంబర్స్ మీరు వాడడం ద్వారా మీరు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది గతంలో మీరు బాగా ఉన్నప్పటికీ ఈ నంబర్ను మీరు వాడిన తర్వాత మీరు అనేక రకాల అవమానాలకు ఎదురు కావటం ఆర్థిక నష్టాలకు గురి కావటం కష్టాలు నష్టాలు బాధలు అపజయాలు ఓటములు ఇవన్నీ కేవలం మీ యొక్క మొబైల్ నంబర్ ద్వారా వస్తుందని చాలామందికి తెలియదు కాబట్టి మీరు మొబైల్ నంబర్ని 10 డిజిట్స్ ఆ 10 సంఖ్యలను ఒకసారి కూడి చూసుకోండి 10 సంఖ్యల్ని మీరు కూడితే ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్లు కనుక వస్తే మీ మొబైల్ నంబర్ డేంజర్ జోన్లో ఉందని మీరు గుర్తుపెట్టుకోండి ఆ నంబర్స్ ఏంటో మనం ఒకసారి చూద్దామమ్మా ముఖ్యంగా ఎవరి మొబైల్ నంబర్లలో అయినా కానివ్వండి టోటల్ 10 సంఖ్యలు కూడినప్పుడు ఈ 36 రాకూడదండి అదేవిధంగా 63 ఎవరి మొబైల్ నంబర్లలో కనుక చివర్లో కానీ టోటల్ 10 సంఖ్యలు కూడిన తర్వాత 36 63 36 63 వచ్చిందంటే భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు చివరికి ఆ గొడవలు విడాకుల వరకు వెళ్ళే అవకాశం ఉంది మీలో చాలా మంది గమనించండి ఎక్కువ మందిలో ఇబ్బంది వస్తున్న కారణం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎండింగ్లో 36 కానివ్వండి 63 మొబైల్ నంబర్ వాడడం కాబట్టి టోటల్ కూడినా కూడా ఆ నంబర్ రాకుండా చూసుకుంటే చాలా ముఖ్యం కాబట్టి మీ నంబర్ ఏ సీక్వెన్సీలో ఉంది ఏ సిరీస్లో ఉంది ఒకసారి గమనించుకోండి ఇవి చాలా ప్రమాదం అండి ఇవి గనక ఉంటే 100% వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు అది వాళ్ళకు కూడా తెలియదు ఈ నంబర్ ప్రభావం ఉంటుందని కాబట్టి ఇంకోటి 44 అనేది చాలా చాలా డేంజర్ నంబర్ అండి ఇది 8 నంబర్ సిరీస్ మొబైల్ నంబర్లలో 44 రావడం అనేది మీరు ఎంత కష్టపడుతున్నా టోటల్ 44 వస్తే మీరు ఆ స్థితిలోనే ఉంటారండి కాబట్టి 44 కూడా వచ్చిన మీ మొబైల్ నంబర్ అది నెగిటివ్ వైబ్రేషన్లో ఉంది లేక డేంజర్ జోన్లో ఉందని మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా 48 49 కానివ్వండి ఎవరి మొబైల్ నంబర్లలో ఎండింగ్లో కానీ టోటల్ కూడినప్పుడు ఈ 48 కానీ 49 వచ్చిందని అనుకోండి 100% ఏదో ఒక దశలో వీళ్ళకు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి వాళ్లకు వ్యక్తిగత సమస్యల వల్ల కానివ్వండి కుటుంబ సమస్యల వల్ల కానివ్వండి పిల్లల వల్ల కానివ్వండి ఏదో ఒక దశలో ఈ జీవితాన్ని ముగించాలనే ఆలోచనలు వైరాగ్య భావం అంటారు దీన్ని కాబట్టి 100% ఎవరైతే మీ మొబైల్ నంబర్లలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ 48 49 ఉంటే మీరు ఇమ్మీడియట్లీ ఆ మొబైల్ నంబర్ని తీసి న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక కొత్త నంబర్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఇది చాలా డేంజర్ అండి గతంలో కూడా చాలా విషయాల్లో చెప్పాం ఈ 48 49 మొబైల్ నంబర్ వాడకపోవడమే చాలా ముఖ్యం మీ మొబైల్ నంబర్ ఎండింగ్లలో 48 49 ఉన్న మీ నంబర్ మీకు డేంజర్ జోన్లో ఉన్నట్లే అదేవిధంగా మనకు 8 సిరీస్ అండి 8 నంబర్ సిరీస్ అంటే ముఖ్యంగా మనకు 61
62 కావచ్చు, 68 కావచ్చు, 88 కావచ్చు, 80. మీకు మొబైల్ నంబర్లలో కూడా ఎండింగ్లో ఎక్కడ 8 వచ్చినా టోటల్ కూడినప్పుడు కూడా ఈ నంబర్లు వస్తే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా మీరు అనుకున్నంత స్థాయి చేరుకోలేకపోవడానికి కారణం ఈ నంబర్లే. అదేవిధంగా 52 నంబర్ అండి. ఈ 52 నంబర్ అనేది ఇది వైరాగ్యం ఇచ్చే నంబర్. 5+2 7 కేతు. స్పిరిచువల్ లైన్ వాళ్ళకు పనికొస్తుంది. కానీ ఎవరైతే ఉద్యోగంలో, వ్యాపారంలో, వైవాహిక జీవితంలో మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడే అవకాశం లేదు. ఇది మీకు డబ్బుల్ని సంపాదించి పెట్టే నంబర్ కానే కాదు. ఇది కేవలం సన్యాసులకి, స్పిరిచువల్ లైన్లో ఉండే వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మీ మొబైల్ నంబర్లలో ఉంటే దీన్ని ఇమ్మీడియట్లీ తీసివేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే స్టార్టింగ్లో మంచి మీకు ప్రోగ్రెస్ని ఇచ్చినప్పటికీ చివర్లో మీ దగ్గర ఏదీ ఉండదండి. కాబట్టి ఇవి కొంత డేంజర్ జోన్లో ఉండే మొబైల్ నంబర్స్. ఎండింగ్లో కానివ్వండి, టోటల్ కూడినప్పుడు వచ్చే నంబర్స్ ఒకసారి మీ మొబైల్ నంబర్ ఏముంది చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ పేరుని కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ని కానీ మార్చే అవకాశం మీ చేతుల్లో లేదు. ఎందుకంటే మీరు పుట్టక ముందే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు అన్నీ మీ చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసాయి. కానీ మొబైల్ నంబర్ మార్చుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది. మీ చేతుల ద్వారానే మీ జీవితంలోకి మీరు లక్ని ఆహ్వానించవచ్చు. అదృష్టం అనేది మీకు ఎవరో ఇచ్చేది కాదు, మిమ్మల్ని మీరే సృష్టించుకోవాలి. ఎప్పుడైతే అదృష్టాన్ని మీరు సృష్టించుకోవడం అలవాటు చేస్తారో మీ జీవితంలో ప్రతిదీ చాలా సులభంగా వస్తుంది. ఏది అసాధ్యం కాదు. అది దేనివల్ల జరుగుతుంది? ఒక మంచి మొబైల్ నంబర్ మీరు వాడి చూడండి. 100% ఆ మొబైల్ నంబర్ అనేది మీ జీవితంలో మీకు లక్కునిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ మొబైల్ నంబర్లు వాడకపోవడమే చాలా మంచిది. వీటిని మీరు గనక అవాయిడ్ చేస్తే 100% ఎక్సలెంట్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 36, 63, 44, 48, 49, 53, 62, 68, 71, 88, 80, 52 ఈ నంబర్స్ మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్లో ఉన్న టోటల్ కూడినప్పుడు గనక ఈ నంబర్స్ వస్తే 100% మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లు. ఒకవేళ మీకు ఈ నంబర్లో వచ్చాయంటే మీ జీవితాన్ని మీరు విశ్లేషణ చేసుకోండి. నిజంగా ఇలా డేంజర్ జోన్లో ఉందా, మేము అనుకుంటున్న వర్కులు కావడం లేదా అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి వీటి మీద మీకు ఎటువంటి సందేహాలున్నా, కొత్త మొబైల్ నంబర్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కొత్త నంబర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, న్యూమరాలజీ ప్రకారంగా బేసిక్గా ఏంటంటే ఎవరికైనా నేమ్స్ పరంగా కరెక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి, బట్ మొబైల్ నెంబర్ పరంగా కూడా డేంజర్ ఉంటుంది అనేసి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.